హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఈ సింపుల్ స్నాక్ బ్రెడ్ స్ప్రింగ్ రోల్స్ అప్పటికప్పుడు ప్లాన్ చేసి చేసుకోవచ్చు. వెరైటీగాను ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ సింపుల్ ప్రాసెస్ చూసేద్దామా? ఇలా కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటిని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మనకు ఫోల్డింగ్ ఈజీ అవుతుంది. ఈ కట్ చేసిన ముక్కలు వేస్ట్ చేయకుండా బ్లెండర్లో పౌడర్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్గా వాడుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని చపాతీ కర్రతో ప్రెస్ చేస్తే థిన్ షీట్ లాగా అవుతుంది. అలా చేసిన వాటిని పక్కన పెట్టుకోవాలి. ఒక బ్లెండర్లోకి తినే కారాన్ని బట్టి 3-4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. స్టఫింగ్ కోసం 2-3 బంగాళదుంపల్ని ఉడికించి తొక్క తీసి పెట్టుకున్నాను. అంతా ఈవెన్గా ఉండటానికి ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను పొటాటోస్ని. ఇప్పుడు ఈ పొటాటో పేస్ట్లోకి కొద్దిగా ఉప్పు, పసుపు, కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1/2 స్పూన్ చాట్ మసాలా పౌడర్, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్ 1½ స్పూన్ వేసి బాగా కలిపి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఈ స్టఫింగ్ కోసం కలిపిన ముద్దలోంచి చిన్న ముద్ద తీసుకుని ఇలా కోలగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా చేసి పెట్టుకున్న బ్రెడ్ షీట్స్ మీద ఈ ముద్ద పెట్టుకోవాలి. బ్రెడ్ షీట్ అంచులను కొద్దిగా తడి చేసుకున్న వేలితో అద్దుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడైనా కలవని చోట ప్రెస్ చేసి క్లోజ్ చేయాలి. ఇప్పుడు షాలో ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని వేడైన తరువాత మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ రోల్స్ లో ఫ్లేమ్లో ఎర్రగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తరువాత మరొక వైపుకి తిప్పి అంతా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి. ఇలా ఎర్రగా కాలిన తరువాత వాటిని తీసుకోవాలి. ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్ స్లైసెస్తో వెరైటీగా టేస్టీగా స్నాక్ నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. వేడివేడిగా టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటాయి. ఇంకొక వంటతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.